హాయ్ అండి, ఇక్కడ మన గార్డెన్ చూడండి ఎంత బాగుందో. మన గార్డెన్ లోకి మన ఫ్రెండ్స్ వచ్చారండి. సుజాత గారు అని చెప్పాను కదా, మన ఫ్రెండ్, మన యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్ సుజాత గారు వచ్చిర్రు. హాయ్ సుజాత గారు. కవిత గారు కూడా వచ్చారండి. మన షాద్నా గారే ఇద్దరు కలిసి మన గార్డెన్ చూడడానికి వచ్చిర్రు. మన గార్డెన్ చాలా నచ్చిందని చెప్తున్నారు. చూడండి మన గార్డెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో. అనిత గారు గార్డెన్ చాలా బాగుందని అంటున్నారు. అయితే అలాగే నేను మన ఫ్రెండ్స్ వచ్చిర్రు కదా అని చెప్పేసి నా దగ్గర కొన్ని కూరగాయలు అయినాయండి. అంటే పిచ్చుక పొట్ల 2-3 అయినాయి. మళ్ళీ 2-3 బీరకాయలు అయినాయి. అవి కట్ చేసి మన ఫ్రెండ్స్కి ఇస్తాను. ఇక్కడ కూరగాయలు, వంకాయలు అయినాయి. అక్కడైతే పచ్చిమిరపకాయలు అయితే విపరీతమైనాయండి. చూడండి పచ్చిమిరపకాయలు ఇట్లా చూడండి గుత్తులుగా అయినాయి. మన ఫ్రెండ్స్కి అయితే కొన్ని తెంపిస్తా. ఇక ఎలాగో తెంపుతున్నా కదండి మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. చూడండి ఇక్కడ పొట్లకాయ అయ్యింది. మన గార్డెన్లో ఫస్ట్ టైం అండి నేను ఇది. అంటే ఫస్ట్ టైం అంటే మొక్క పెట్టడం ఫస్ట్ టైము, హార్వెస్ట్ చేసుకోవడం 4వ సారి అనమాట. అయితే హార్వెస్ట్ చేసి మన ఫ్రెండ్స్కి ఇస్తానండి. చూడండి ఎంత బాగుందో. ఇదొకటి, ఇదొకటి. ఇక్కడ చిక్కుడు చెట్టు పెట్టాను. ఇది సీజన్ కాదండి, ఇది తీసేస్తా. ఒక మొక్క అంటే నేను విత్తనం పెట్టినట్టున్నా మొలిచింది, దీనికంతా దోమ అయింది, అది తీసేద్దాము. 2 అయితే ఇక్కడ ఈడ కూడా ఒకటి ఉంది అండి, ఇది కూడా కట్ చేద్దాం, మళ్ళీ ముదిరిపోతుంది. పిచ్చుక పొట్లాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో, సూపర్ అండి. ఈడ కూడా ఒకటి ఉంది. వావ్, చాలా బాగా అనిపిస్తుంది చూసినప్పుడు. ఇక్కడ చూడండి ఇవైతే ఇంట్లో వేసుకుందాము. ఇది కూడా కట్ చేద్దాం. నీ లక్కు సుజాత గారు, నేను తెంపినప్పుడు ఇన్ని అన్నం కాలేవు, మీకోసం ఇన్ని అయినాయి చూడండి. అరే మేము ఇంత దూరం నుంచి వచ్చాం కదా, అందుకని ఫ్రెండ్స్ కోసం అయినాయి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, పొట్లకాయ. మళ్ళీ బాగుంటాయండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి ఇవి. అక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది. చూస్తారు కదా పొట్లకాయలు ఎంత బాగున్నాయో. ఒకటి పిందే ఉంది, ఇంకా రెడీ కాలేదు. చూడండి బీరకాయలు అన్నీ వచ్చినాయి, పొట్లకాయలు ఈరోజు మన గార్డెన్లో. చూడండి ఈ పొట్లకాయలు అయితే ఎన్ని వచ్చినాయంటే 6 పొట్లకాయలు అయితే వచ్చినాయి. ఇక్కడ చూడండి ఏనుగుదంతం బెండకాయల మొక్కలు ఎంత పెద్దగా అయినాయో, పెద్ద సైజులో సూపర్ వచ్చినాయి చూడండి. ఆకులు అయితే ఇక చూడండి ఎంత పెద్దగా అయినాయి చూడండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. చెట్లు చూస్తారు కదా ఎంత గుబూరుగా, ఎంత పెద్దగా, ఎంత బుష్గా అయినాయో. అయితే ఇందులో బెండకాయలు అయితే రెడీ అయినాయండి. నేను చెప్తాను కదా ఇవి పెద్దగా అవుతాయి అంటే చెప్తా కదా, అసలైన సైజ్ అంటే ఇది మీకు చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, చూస్తారు కదా ఏనుగుదంతం బెండకాయ, ఏనుగుదంతం లెక్క ఉంటాయి అన్నమాట ఇవి. ఇంకోటి కూడా ఉంది, ఇక్కడ చూడండి ఎట్లొచ్చినాయో, ఇట్లుంటుంది అనమాట కాయ. చూడండి ఇగో ఇవి గమ్మత్తుంటాయండి. ఇట్లా పొడుగు వచ్చి ఇట్లా ఏనుగుకి ఎట్లయితే దంతం వంకర్లు తిరుగుతుందో అట్లా తిరుగుతుంది, కాబట్టి వీటికి ఏనుగు దంతం అని పేరు వచ్చింది. ఇక్కడ చూడండి ఇన్ని అయితే వచ్చినాయి. ఫస్ట్ టైం కదా పంట, ఒకటొకటి 2 వస్తున్నాయి. ఇక్కడ కొన్ని గ్రీన్ బెండకాయలు ఉన్నాయండి, కట్ చేద్దాం. చూడండి గ్రీన్ బెండకాయ మొక్కలు ఫస్ట్ అయితే బాగా లేకుంటుండే, అంటే చిన్నగా భూమిలోనే ఉండిపోయింది. ఇప్పుడు మంచిగా పెరుగుతున్నాయి చూడండి. దేనికైనా టైం రావాలండి, టైం వస్తే అవంతలవే మంచిగా అవుతాయి అనమాట. అంటే వాతావరణము సహకరించాలి. ఇవి లేతగా చాలా బాగున్నాయి బెండకాయలు అయితే. ఇగో మొక్కలకు మంచిగా అవుతున్నాయి, ఊకనే ఇరిగిపోతున్నాయి, అంటే లేతగా ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత 3 మొక్కలకి ఎంత బాగా వచ్చినాయి చూడండి. కనిపించవు, మనకు దగ్గరకు వస్తే కనిపిస్తాయి. ఇట్లా లేవని వదిలేస్తాం అనుకో ముదిరిపోతాయి. ఎంత బాగున్నాయి, కష్టపడి పెంచి వేస్ట్ చేయడం ఎందుకు. అన్నీ కట్ చేసుకుందాం. ఓకే నచ్చి మళ్ళీ వస్తున్నాయి కదా సుజాత గారి చెట్లు, బ్రహ్మాండంగా వచ్చాయి. నావెందుకో రాలా. మీకు ఇచ్చిన విత్తనాలు ఇవి వస్తాయి. మీకు కూడా కొంచెము మీరు కాయలు చిన్న పిందెలు ఉంటే తెంపండి, తెంపి పక్కకు కదిలియండి మట్టి. ఇది వేరే బెండనా? ఇది గ్రీన్ బెండ, అదేమో నార్మల్ బెండ. నార్మల్ మార్కెట్లో దొరికే బెండ ఇది. అదేమో వేరే దొరకదు మార్కెట్లో.
ఎక్కడ వెతికినా దొరకదు అది. సీడ్స్ కూడా దొరకవు అవి. మన గార్డెన్ వాళ్ళ గార్డెన్ చేసే వాళ్ళ దగ్గరనే ఉంటాయి. చిన్న ఇంకొకటి చిన్న ఉంది ఉండండి. మీకు బరువైతుంది. బరువెళ్ళి అయ్యో మీరు రేటే అంటున్నా సుజాత. ఏంది ఎంత కష్టం ఉంటుంది ఊరికే నా దగ్గర ఒకటి మొలిచి తొట్టిలో అది ఆకు పెద్ద పెద్దగా ఉంది. భూమిలో అంత కష్టం అనిపిస్తలేదు సుజాత గారు. అవును, మిద్దె మీదే కష్టం అనిపిస్తుంది నాకు. భూమిలో ఒకటే మనము స్ప్రే చేసేది ఒకటే, భూమిలో మనం మళ్ళీ వేసేది ఏమి ఉండదు. మనం పశువుల ఎరువు వేస్తాం కదా, దానికే ఇంత పంట వస్తుంది చూడండి. కొత్త పంట, కొత్త మట్టి. ఎన్ని బెండకాయలు ఇంకా ఉన్నాయి. అయ్యో నేను ఎన్ని ఉన్నాయి అనుకోలే అసలు. 1-2 వస్తాయేమో. ఇప్పుడు ఆ ఏనుగుదంతం బెండకాయల పక్కకి ఇస్తే మీకు ఒక రోజు కర్రీ అవుతుంది అనుకుంటే ఇవి మస్తు వస్తున్నాయి చూడండి. కట్ చేసిన కొద్ది వస్తున్నాయి, కనిపిస్తలేవు ఇవి. ఇట్లా తెంపుతుంటే కనిపిస్తున్నాయి. అది చిన్న ఇక్కడ చూడండి బజ్జి మిర్చి మనకి ఇచ్చిరుగా సుజాత గారు. కానీ బాగున్నాయి, కలర్ఫుల్ గా మస్తు కాపొచ్చింది. అవి కూడా గంపలు వెళ్తాయి మిరపకాయలు. ఎన్నిసార్లకు వస్తాయి కాఫీ? 40 డేస్కి వస్తాయి. 40 డేస్. పూత కాత స్టార్ట్ అవుతుంటుంది. పిందెలు పూతలు 40 రోజులకు వస్తాయి. ఎన్ని ఉన్నాయి చూడండి. బెండకాయలు ఏనుగుదంతం బెండకాయలు 2 రకాలు ఇందులోనే. వీడొకటి కిందికి ఉన్నాయి, దెంపకుంటే అట్లా ముదిరిపోతాయి. అవును చూడండి బెండకాయలు అయితే అసలు 2-3 ఉన్నాయి. ఏనుగుదంతా బెండకాయలు అనుకొని చూసుకుంటూ పోతే గ్రీన్ కలర్వి కనిపించినాయి. అవి కూడా కొన్ని ఉన్నాయి కదా, ఇది అది కలిపి మనం ఒక రోజుకి వస్తాయని చెప్పేసి తెంపితే ఇక చూడండి నిన్న వచ్చినాయి. చూస్తా కొద్ది వస్తూనే ఉన్నాయి బెండకాయలు అయితే. ఇప్పటి వరకు మనము బెండకాయలు కట్ చేసుకున్నాం కదా, కొన్ని పొట్లకాయలు కట్ చేసుకున్నాం కదండి. టమాటాలు చూడండి, టమాటాలు అయితే మస్తున్నాయి, కట్ చేసుకున్నాం. ఇక చూడండి టమాటాలు మొన్న మంచిగా లేకుండే, చాలా రాలేకుండే. ఈరోజు అయితే చాలా టమాటాలు వస్తాయి. తెంపేద్దాం. చూడండి ఇగో ఇట్లా కట్టినానండి. కట్టెలు కడితే కట్టే కూడా ఇట్లా అడ్డం పడిపోయింది బరువుకు. అన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇగో ఇరిగిపోయేటట్టు అయినాయి. ఇవి ఉన్న కాడికి ఏదో కట్ చేద్దాం, పండ్లు అయిన కాడికి. ఇక్కడ చూడండి కాయలు ఇగో బరువుకు ఇట్లా అడ్డం పడ్డది చూడండి కొమ్మ. ఇగో కింద పడితే కాయలు ఖరాబ్ అవుతాయండి. ఇగో ఇట్లా అవుతాయి అన్నమాట భూమికి తగిలితే. ఇది భూమి కదా, మంచిగా అవుతున్నాయి ఎక్కువ. ఈ చెట్లు అయితే బలంగా ఏవో. ఇది ఎట్లా పడిపోయింది సుజాత గారు. ఇక్కడ ఇట్లా ఉండే ఫస్ట్ ఇట్లా పడిపోయింది. ఏం కానీ కాయలకు కింద టచ్ అయితే ఇట్లా అవుతున్నాయి. ఇట్లా ఉండే మంచిగా, అంటే పెద్ద కట్టెలు కట్టేది ఉండేనేమో. ఇవి చిన్నవి కట్టేసరికి బరువు ఓపలేదు. ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడ మస్తు ఉన్నాయి. కాయలు ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ గ్రీన్గా ఉంది మొక్క అయితే. కూడా ఇట్లా ఆవ చెట్టు చూడండి, ఆవ చెట్టు కూడా ఆవకాయలు రెడీ అయినాయి. ఇక్కడ అదే మొలిచింది, ఇవి ఎండిపోయింది. ఆవాలు తీసుకోవచ్చు మంచిగా. ఇక్కడ ఒక టమాటా మొక్క ఉంది. చూడండి పెద్ద కాయలు. ఇగో నిలబడ్డారు కదా, ఇక్కడ మంచిగా నిలబడ్డాయి. మళ్ళీ చేతిలో పట్టుకోండి. పెద్దగా ఉన్నారు. టమాటా వదిలేసినట్టున్నా చూద్దాం. ఇక్కడ చూడండి టమాటాలు ఎంత గలం వచ్చినాయో. బాబోయ్ టమాటాలు కాసినాయి చూడండి. మళ్ళీ ఇట్లా కూడా ఎగో ఎలుకలు తిరుగుతున్నాయి.
అంటే ఇంట్లో ఇరుక్కుపోయింది, అది తింటే తినలేదు మంచి, అది తెంపనికి కూడా వస్తలేదు. మనము కట్టెలు పెట్టేటప్పుడు తాడు పెడతాం కదా, తాడు లోపల ఇరుక్కుపోయినాయి కొన్ని కాయలు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి 5 కాయలకే చేతులు నిండిపోయాయి. చూడండి టమాటాలు ఇక్కడ ఎంత బాగున్నాయో. ఇగో ఇక్కడ బుట్ట అయితే మంచిగా నిండిపోయింది చూడండి. ఇటు పెద్ద టమాటా, ఈ పెద్ద టమాటా చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది. ఇక్కడైతే మస్తు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ చూడండి టమాటాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. తెంపిద్దాం. సుజాత గారు తెంపండి. హాయ్. చూడండి మా ఫ్రెండ్స్ అయితే మిరపకాయలు తెంపిస్తున్నా. మా ఫ్రెండ్స్కి తెంపాలనిపిస్తుందంట. నాకు కూడా అన్ని తెంపాలంటే కష్టమవుతుందంటే మేము హెల్ప్ చేస్తాం అనిత గారు అని చెప్పి తెంపుతున్నారు. మిరపకాయలు అయితే చాలా ఉన్నాయి చూడండి. చూడండి మన గార్డెన్లో అయితే మిరప చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇక చూడండి ఇట్లా ఎండ ఉందండి. చూడండి మన మిరప చెట్లు అయితే సూపర్ ఉన్నాయి. ఇన్ని చెట్లకు తెంపాలంటే కష్టం కాబట్టి కొన్ని అవసరం ఉన్న అక్కడికైతే తెంపుకుంటామండి. ఇక్కడ చూడండి మనం హార్వెస్ట్ చేసుకున్నవి అయితే ఇక్కడ ఉన్నాయి. బెండకాయలు, పొట్లకాయలు, టమాటాలు, కొన్ని బంతిపూలు తెంపుకున్నాము. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే తెంపుతున్నామండి. ఉన్నాయా మంచిగా కాయలు? ఇక్కడ చూడండి కాయలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి. ఇగో ఎంత ఘనం వచ్చినాయి చూడండి. భూమి పంట భూమేనండి. అంటే నా మిద్దె తోటలో కూడా అయినాయండి. అందులో కాలేవని కాదు, ఇన్ని రోజులు ఏడ తెంపిన అనిత గారు అంటారేమో. ఆడ కూడా ఒక్క చెట్టుకు ఒక రోజు అయితే చూశారు కదా, ఒక చెట్టుకు తెంపినప్పుడల్లా కిలో వచ్చినాయి. అంటే పంట ఏడైనా బలం ఉంటే ఎక్కడైనా వస్తుంది. కాకపోతే భూమిలో కొంచెం మనము పోషకాలు ఇవ్వకుండా కానీ వస్తాయి అన్నమాట. ఆ కుండీలలోనేమో తప్పనిసరి పోషకాలు ఇవ్వాలి. ఇదేమన్నా తెంప. చాలా ఉన్నాయండి ఇగో మిరపకాయలు. ఇవి చూస్తారు కదా, ఇవన్నీ తెంపుదాం. ఇగో ఈ చెట్టుకు చూడండి ఇట్లున్నాయో. ఇగో ఈ చెట్టుకు అయితే విపరీతం కాయలు చూడండి. ఇగో విపరీతం ఇక్కడ కాయలు చూడండి. ఇగో ఇక్కడ చూడండి కాయలు అయితే ముదిరినాయి అనమాట. పండు అవుతాయి. నేను ముదిరనన్నీ వదిలేసిన, కారం చాలా వస్తాయి ముదిరితే. ఇగో ఇక్కడ చూడండి కాయలు. ఇగో చూడండి కాయలు అయితే విపరీతం ఉన్నాయి. ఇగో ఈ చెట్టుకు కూడా ఒక్క చెట్టుకే ఇంచుమించు 1/2 kg అన్నీ వస్తాయండి లేకుండా తెంపితే. చాలా ఉన్నాయండి మిరపకాయలు అయితే. మనం పొలంలో తెంపినట్టే ఉంది కదండి. ఇక్కడ పంట పొలాలలో తెంపుతారు చూడండి అందరు వచ్చి. ఇక్కడ వేసుకుంటున్నా కాయలు చాలా వచ్చినాయి. 2 times పడతారండి? 1 టైమేనా? 1 టైమే, రోజు సాయంత్రం పూట పడతాం. భయమే పచ్చిమిరపకాయలు ఫస్ట్ ముడతా వచ్చింది స్టార్టింగ్లో, కానీ మంచిగా అయినాయి మళ్ళీ ముదిరినాయి. ఇక చూడండి ఇక్కడ, ఇక చూడండి మిరపకాయలు ఎట్లున్నాయో. అప్పటి నుంచి దూరంకి వెళ్ళి చూసారు కదా, ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూడండి. ఇక కాయలు మస్తు ముదిరిపోయినాయి. మంచి కారం అండి. ఇవి నల్లకాయలు కదా, కారం చాలా ఉంటాయి. అందుకే నేను ముద్రనైనా వదిలేసిన. ఇవన్నీ తెంపితే 10 kgల కంటే ఎక్కువనే వస్తాయి. కాకపోతే మాకు అవసరం ఉన్న కాడికి తెంపుకుంటాం. ఇప్పుడు ఇంకా చూడండి ఎక్కడ తెంపాలో ఆడతాం అవ్వట్లేదు, అన్ని ఉన్నాయి. అప్పుడు 2 చెట్లకు, ఇప్పుడు 2 చెట్లకు ఇట్లా తెంపుకుంటున్నాం. హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా 4 చెట్లకు తెంపేసుకుంటున్నా. తెంపాలంటే ఇది సన్న పని కదండి, లేట్ అవుతుంది.
సుష్మా సుజాత గారు ఒక్క చెట్టుకు ఇగో బ్రహ్మాండంగా ఉంది. ఇగో భలే వచ్చాయి. ఎన్ని తెంపినా ఇంకొస్తూనే ఉన్నాయి. మీరు నేల మీద పెట్టడం అనేది మంచి రిజల్ట్ వచ్చింది. అంటే ఈ కోరిక ఉండే కదా, ఉండే చాలా ఉండే. ఇది కూడా సరిపోతలేదు ఇప్పుడు. ఎంతైనా సరిపోదు. మరి మొక్కల పెంపకం మీద ఇష్టం ఉన్న వాళ్ళకి ఎంత ప్లేస్ సరిపోదు. ఏదో ఒక మొక్కకు ప్లేస్ తక్కువ అయిపోతుంది. చూడండి మంచిగా మిరపకాయలు అయితే ఒక మొక్కకు ఇన్ని గణం వచ్చినాయి చూడండి. ఇగో ఇంకా కొన్ని మొక్కలకు తెంపి చూపిస్తామండి, అవసరం ఉన్న కాడికి తెంపుతాము. ఓకేనా? చూడండి ఇప్పుడైతే మనము నల్ల మిరపకాయలు తెంపుకున్నాం కదా, ఇగో ఇన్ని తెంపుకున్నామండి. 2 కేజీలన్నీ తెంపేసుకున్నాము. ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను కొన్ని ఆపేసిన. తర్వాత ఇప్పుడేమో బజ్జి మిరపకాయలు తెంపుకుంటున్నామండి. బజ్జి మిరపకాయలు చిలక పచ్చ కలర్ ఉన్నాయి, లావు ఉన్నాయి అనమాట. బజ్జి మిర్చి అండి మరీ బజ్జి మిర్చి లెక్క లేవు, మీడియం సైజు ఉన్నాయి. అవి తెంపుకుందామండి. ఇగో నల్ల మిరపకాయలు అయితే ఇన్ని తెంపినాం చూడండి. ఇగో ఇక్కడ ఉన్నాయి మళ్ళీ 4-5 చెట్లకే ఇగో ఇన్ని మిరపకాయలు వచ్చినాయి. ఇప్పుడేమో ఇగో ఇవి తెంపుతాం. ఇవి కూడా బాగున్నాయి. ఇగో ఇక్కడ చూడండి బజ్జి మిరపకాయలు ఎట్లున్నాయో. ఇగో ఇవన్నీ మిరపకాయలు. ఇక్కడ చూడండి ఇగో ఇవన్నీ మిరపకాయలు చూడండి. ఇవన్నీ తెంపుతాం. ఇక్కడ చూడండి మిరపకాయలు మా ఫ్రెండ్స్ నేను కలిసి ఎన్ని తెంపినామో. ఈ టబ్ తెలుసు కదా మీకు, ఇది పెద్ద టబ్ అండి, 50 రూపాయల టబ్ ఇది. ఇంత నిండా అయితే నిండిపోయినాయి చూడండి మిరపకాయలు. లోపలనేమో నల్ల మిరపకాయలు ఉన్నాయి. ఇది చూడండి మీరు చూసిరు కదా, ఇక్కడ మొత్తము నల్ల మిరపకాయలు మళ్ళీ బజ్జి మిరపకాయలు. అంటే కొంచెం లావు ఉన్నాయి బజ్జి మిరపకాయలు అంటే. అవి అయితే ఇగో ఈ బుట్టి నిండి అయితే నిండిపోయినాయి. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ కవిత గారు హార్వెస్ట్ చేసినందుకు. బజ్జి మిరపకాయలు అండి, బజ్జి మిరపకాయలు లెక్క ఉన్నాయి. అంటే ఇవి నల్లకాయలు అంత కారం ఉండవు, కొంచెం తక్కువ ఉంటాయి, కానీ ఇవి కూడా బాగానే ఉన్నాయి. చూడండి మిరపకాయలు అయితే 2 బుట్ల నిండి అయితే నిండిపోయినాయి. ఇంకా ఉన్నాయి చెట్లకి. ఇక మేమైతే తెంపి ఇక మాకైతే అలసిపోయినాము, అందు గురించి ఆపేసినాము. మళ్ళీ ఎప్పుడైనా తెంపుకుందాం. చూడండి ఇంకా సుజాత గారు అయితే తెంపుతూనే ఉన్నారు. సుజాత గారు కూడా అలసిపోయారు. ఇప్పుడు వంకాయలు తెంపుకుంటారా? అలసిపోయారా? వంకాయలు తెంపుకోండి. ఇగో గ్రీన్ వంకాయలు మస్తున్నాయి. మీరు టకటక తెంపుకోండి, నేను వీడియో తీస్తా. మీకు నచ్చినవి తెంపుకోండి. 3 రకాలు ఉన్నాయి వంకాయలు. ఇగో ఇక్కడ గ్రీన్ వంకాయలు ఉన్నాయి, బ్లాక్ వంకాయలు ఇటు సైడ్ ఉన్నాయి, మళ్ళీ పర్పుల్ కలర్ రౌండ్ వంకాయలు అటు సైడ్ ఉన్నాయి. ఓ చాలా ఉంటాయి, 20 రకాలు ఉంటాయో 50 రకాలు ఉంటాయో, ఇంకా చాలా రకాలు ఉంటాయి వంకాయలు. చూడండి మన ఫ్రెండ్స్ అయితే వంకాయలు తెంపుకుంటుర్రు. ఎందుకంటే చాలా ఉన్నాయి కదా తెంపుకొని. ఇక్కడనేమో బీర మొక్కలు అనమాట, బీరకాయ. ఇప్పటిదాకా పొట్లకాయ తెంపినాం కదా. ఇక్కడ మునగ చెట్టు అయితే మంచిగా అవుతుందండి. అక్కడ కాకర చెట్టు, అక్కడనేమో పొట్లకాయ, అది అక్కడనేమో పొప్పడికాయ చెట్టు, అక్కడ కూడా ఒకటి పొప్పడికాయ చెట్టు ఉంది. ఇక్కడ ఇప్పటిదాకా మిర్చి చెట్లు, ఇక్కడ ఉసిరి చెట్టు, ఇక్కడనేమో బెండ చెట్లు. మీకు తెలుసు కదా మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో. ఇక్కడ గోకర మొక్కలు, ఇక్కడనేమో బెండ మొక్కలు ఉన్నాయా సుజాత గారు? ఉన్నాయా వంకాయలు? లేతగా ఉంటాయి, పెద్దవి కూడా. మీకు నచ్చినవి తెంపుకోండి, ఏవైనా లేతగానే ఉంటాయి. అవి బలంగా ఉన్నాయి కదా, లోపల విత్తనాలే పోసుకుంటలేవు, అసలు గుజ్జే ఉంటుంది. మసాలాకైనా బాగానే ఉంటాయి. ఇక్కడ చూస్తారు కదా, ఇప్పటి వరకు చూపించిన కదా. ఇక్కడ గోరుచిక్కుడు చూడండి మస్తు అవుతుంది. గోరుచిక్కుడు మొన్న కిలో తెంపినానండి. చూడండి వంకాయలు, బ్లాక్ వంకాయలు కూడా ఉన్నాయి. అక్కడ మంచిగా ఉన్నాయి, నల్లనేరేడు వల్ల లెక్క ఉన్నాయి.
బ్లాక్ నేరేడు పండ్లు అంటారు కదా అట్లున్నాయి. అదే చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి తోటకూర మస్తు పెరిగింది. ఇక్కడ జామ చెట్టు అయితే మంచిగా అవుతుందండి. ఫస్ట్ అయితే మంచిగా లేకుండే, ఈ గార్డెన్ పెట్టినప్పుడు చిన్న ఉండే మొక్క ఇప్పుడు మంచిగా అవుతుంది చూడండి. పిందెలు అవన్నీ అవుతున్నాయి. ఏది పెద్దగా ఒకటి పెద్ద వదిలేసిన, మరి అది ముదిరిపోయింది వేస్ట్ ఏమో అని వదిలేసిన. పెద్దగా తెంపనిక భయపడి తెంపుకోకుండా ఉంటాం. గోరుచిక్కుడు మిరపకాయలు తెంపినట్టే లేట్ అవుతుంది. ఎన్ని వంకాయలు ఎన్ని రకాలు? మూడు రకాలు. ఇంకా మిద్దె మీద 4 రకాలు ఉన్నాయి. పొడి వంకాయలు ఉన్నాయి, అవి కూడా తెంపుకుంటే మస్తు వస్తాయి. ఇప్పుడు ఆడ మిద్దె పైన రేపు హార్వెస్ట్ ఉంది మిద్దె పైన. బెండకాయలైనాయి, దొండకాయలైనాయి. దొండకాయలు నీకు ఇష్టం కదా? అయ్యో టైం లేదు. చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ మిరపకాయలు చూడండి ఎంత ఘనం వచ్చినాయో. సూపర్ వచ్చినాయి, జంబో హార్వెస్ట్. మళ్ళీ పొట్లకాయలు, టమాటాలు కొన్ని ఉన్నాయి ఇంట్లో. మళ్ళీ గోంగూరనండి, బెండకాయలు, ఇక్కడ గోకరకాయ, వంకాయలు, ఇక్కడ టమాటాలు చూడండి. టమాటాలు కూడా హైలైట్ వచ్చినాయి చూడండి. మన ఫ్రెండ్స్ అయితే మంచిగా దింపారు, నాకు మస్తు హెల్ప్ చేసారు. థ్యాంక్స్ అండి. ఫామే అనుకోవచ్చు, చాలా బాగుంది. అసలు ఇంత కాపుగా ఇస్తున్నారంటే అసలు మీ కృషి ప్రశంసనీయం. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత ఘనం వచ్చినాయో. ఇక్కడ ఇగో ఆ బుట్టి నిండిపోయింది, మళ్ళీ ఈ బుట్టి నిండిపోయింది. ఇక్కడ ఆకుకూరలు, గోంగూర, ఇక్కడ పొట్లకాయలు, బెండకాయలు, గోకరకాయ, వంకాయలు, టమాటాలు. చూసారు కదండి మన గార్డెన్లో ఈరోజు హార్వెస్ట్. అనుకోకుండా మన ఫ్రెండ్స్ వచ్చి అయితే ఇంత హార్వెస్ట్ చేసిర్రు. నాకైతే మస్తు హెల్ప్ చేసిరండి, చాలా హ్యాపీ ఉంది. ఈరోజు మన హార్వెస్ట్ ఎలా ఉందండి? మా ఫ్రెండ్స్ నేను హార్వెస్ట్ చేసిన విధానం మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మేము ముందుంటాను. బాయ్ అండి.